$1 మిలియన్ వరకు ఉండే అవకాశముంది. ప్రయాణ ఛార్జీలు, రైడ్ ఫేర్. భవిష్యత్తులో ఈ టాక్సీ సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఛార్జీలు ఎలా ఉంటాయంటే, చైనాలోని షెంజెన్ నుండి జొహై మధ్య ప్రయాణానికి రోడ్డు మార్గంలో 3 గంటలు పట్టే దూరం ఈ ఎయిర్ టాక్సీలో కేవలం 20 నిమిషాలు పడుతుంది. దీని టికెట్ ధర సుమారు $300, దాదాపు $3,500 ఉండవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం లగ్జరీ కార్లలో వసూలు చేసే ఛార్జీల కంటే ఇది కేవలం 2 నుంచి 3 రెట్లు మాత్రమే ఎక్కువ. నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ కాస్ట్స్. తక్కువ ఖర్చు. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ కాబట్టి ఇంధన ఖర్చు, పెట్రోల్ లేదా ఏవియేషన్ ఫ్యూయల్ చాలా తక్కువ. పైలట్ అవసరం లేదు. చాలా మోడల్స్ అటానమస్ గావడం వల్ల పైలట్ జీతాల ఖర్చు తప్పుతుంది. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ధరకే సేవలు అందుతాయి. లక్ష్యం. చైనా కంపెనీల ప్రధాన లక్ష్యం ఏంటంటే, రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఒక సాధారణ ఊబర్ లేదా ఓలా టాక్సీ బుక్ చేసుకున్నంత సులభంగా మరియు